హలో ఈ కంపెనీ పని ఉండదు పాట ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ఎవరిస్తా అంటాడు. అగో ఇదేందిరా ఇటు పోయింది. అగో అగో ఏం వెతుకుతున్నావు, ఏం చూస్తున్నావు? ఏం లేదే, ఆకిలు ఉడతానా, ఫోన్ వచ్చింది, మాట్లాడి పెట్టడానికి చీపురు మాయమైందే. ఊరు నీ అమ్మ, ఎవరు ఎత్తుకపోయారు చీపురు? కొంపదీసి మన ఇంట్లో ఇవ్వడానికి మంత్రాలు చేస్తానా అని చీపురు పారిపోయిందంటవా? ఏ ఊకో, మన ఇంటికి ఎందుకు మంత్రాలు చేస్తాడు? మరి చీపురేదే? నువ్వు నిజంగా నీకు దిమాక్ ఉందా లేదా? నాకు దిమాకుంటే నేను ఎందుకు పెళ్లి చేసుకుందునే? ఏంది గట్ట చూస్తాను కోపంగా, కొడతావైంది? నిన్ను కొట్టిన తప్పులేదు, ఎందుకు కొడతారో చెప్పైనా కొట్టే. ఎందుకు కొడుతున్నానో చెప్పి కొట్టన్నా. ఒకసారి నీ సంకల చూసుకో. అబ్బా అద్దే తానం చేయలే, వాసన వస్తుంది. ఏయ్ చూసుకో, చూసుకుంటావా చూసుకోవా? అద్దే చూసుకుంటా, ఆగే అత్తాని వాసన. ఏయ్ ఈ సంక కాదు ఆ సంక. చీపురునే సంకల్లో ఉన్నది, ఎవరు పెట్టిర్రు? నీకు కొంచెమన్నా తెలివి ఉందా? నీ ఎడ్డి ముఖంలో గడ్డి మందు కొట్టా. ఇగోనే చీపురు, నాకు వస్తుంది, నేను పోతా. పో, నువ్వు ఎప్పుడు తప్పించుకోలేదు. ఇవాళ ఒక్కరోజు బాకిలు ఉడురా మొగడా అంటే చీపురు కట్ట సంకల పెట్టుకొని చూస్తాడు. వీనితో ఎట్లా సంసారం చేయన్నో ఏమో. నేను ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తానే ఉంటాడు, ఏదైనా పని చెప్తే. ఛీ ఏం మనిషో ఏమో. రా ఇంటికి. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపెట్టండి, జల్దీ బయటపడాలి. చినియబ్బా ఇంకెవరు చూడలే, అవసరం ఆ రకాలుగా నీకు. నీ బతుకు ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోవు. నేతులకు కోతులు ఎగిరినట్టు ఎగురుతాడు ఈ మొగోడు. అవ్వ ఈ ఎండాకాలం ఏం తిన్నా బంగారం లాంటి ఈ బారికి అతికినే ఏరిగా పెడుతుంది. తెల్లారంగా తెలియదు చాలు, మళ్ళీ వీటికి బయటకు వస్తుంది. బాయ్. బామ్మది గారు ఉన్నాడో లేడు, లేకుంటే పొద్దున్న లేచి ఉరికిండు. దీనికి అన్ని ఆగాగా వస్తాయి. అరే బామ్మది అత్త నుండ్రా. ఇది ఊరంతా దింపుతుంది కదా నన్ను, ఏడవేనట్టు మరే మంచిగా కనబడతలేదు. ఏంద్రా అంత దొంగ సూపులు చూసుకుంటా వస్తాను? ఏమన్నా ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటానా? ఏంది దొంగతనం? దొంగలు చేస్తారు బావా, నేనెందుకు చేస్తా? ఏంద్రా ఎక్కువ మాట్లాడుతాను? ఆ దొంగల కంటే నువ్వే డేంజర్ కానివిరా. ఇగో బావా, నేను ఇప్పటికే మస్తు కోపంలో ఉన్నా చెప్తాన్నా. ఇప్పుడు అదంత ఎందుకు గాని, కోపం పాపం లాంటిదిరా. కోపం మంచి ఊకే రావద్దు. అయినా నీకేమని చెప్పు. ఏం చెప్పాలే ఏం ఆడేడిచినట్టు పెడతాను, సగ చెప్పు. ఏం లేదే, ఇంట్లో దొంగలు పడద్దని కుక్కని తెచ్చుకునే, దొంగలు కుక్కని ఎత్తుకపోయారు. ఏంది బావా కుక్కని ఎత్తుకపోయారంటే? అది కాదురా బామ్మది, అసలు కుక్క మీ ఇంట్లో ఉండగా ఇంకో కుక్కని ఎందుకు తెచ్చిరా మీరు? ఏంది బావా నన్నే కుక్క అంటావా? నిన్ను కుక్క నేను అనడం కాదురా,
మీ అక్క కూడా నిన్ను కుక్కే అంటదిరా. నేను అందరికి కుక్క అయిపోయినా, ఊళ్ళో నా బతుకు కుక్క బతుకు అయిపోయింది. నా బతుకు ఈడ. సరే గాని బాధపడకు, అట్లా బయటికి వేద్దాం పా, నీ కుక్క దొరుకుతుంది. పా, ఊళ్ళే డబ్బు సాటి పని ఇవ్వాలంటే కుక్క పోయిందని. ఇల్లు తీరా, నీది కుక్కే పోయింది. మొన్న నేను దండ మీద ఆరేసిన 2 షెడ్యూల్ పోయినాయి. నీ కంపు షెడ్యూల్ ఎత్తుకపోయారు అంటే ఆడు మొగోడే బావా. అంటే ఇప్పుడు లోపల చిచ్చి అవుగాని బాబా, అడుగులు మర్చిపోయినా. నీది బ్యాటరీ చల్లబడ్డాడు కదా, నువ్వు ఎదిగినా? ఏయ్ లమ్మిడి, ఏం మాట్లాడుతున్నావురా? నా బ్యాటరీ ఎప్పుడు ఫుల్ ఛార్జ్ మీద ఉంటాయి, సుత్తవా? అది కాదు, నీ బండి సెల్ఫ్ లేతలేదట కదా. ఓ గదా, మరి చక్కగా అడగచ్చు కదా. అవునరా, మొన్న నీళ్ళు దాచి మొత్తం ఖరాబ్ అయిపోయింది. నడు. ఏమైంది గట్టే కట్టదలుచుకోపోతుంది? నాకేం కాదు, నీకేమైందిరా? నాకేం కాలే, నీకే ఏమైందని అడుగుతున్నా. ఆ పొల్లని చూడంగానే పొక్కలకెళ్ళి వెళ్ళిన పాము గుస్సు అన్నట్టు గట్టే నిల్చొని చూడబడుతుంది. ఇంకా పొల్లని చూసుడుతోనే పొయ్యి మీద పెట్టిన పాలు పొంగినట్టు బుస్సు అని పొంగిందిరా నా మనసు. ఎక్కువ పొంగనీయకు, అడుగు మాడిపోతుంది. ఈ విషయం ఇట్లా అక్కకు తెలిసిందనుకో, నీ బొక్క కూడా మేలనీయది కొడక. కుక్కర్లు వేసి తుకతు కుడక పెడుతుంది. ఇంకా నచ్చినారా పొల్ల? నీ అక్కలే తొక్కలేదు, నువ్వు ఆగరా. సిటీ నుంచి వచ్చింది సిట్టి, దాన్ని చూసుడుతోనే నా గుండె అయింది పల్లి పట్టి. నువ్వు అట్లనే ఆగు, మా అక్క చేతులు ఉంటుంది నీకు సాగు. No, 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 no. అరే బామ్మర్ది, ఆమె ఎవరో ఒకసారి మాట్లాడడం పారా. అరే అద్దు బావా, ఆమె ఎవరో మనం తెలియదు. ఎడమట పొడమట అయిందనుకో, పొట్టు పొట్టు కొడుతారు మనలా. ఇప్పుడు చూడు ఆడోళ్ళు భయపడతాయిందా. నాడు నేను మాట్లాడతా. అద్దు బావా, అయ్యో మంచి తట్టున్నాడుగా కొంప. హాయ్, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? నీ ముఖానికి తెలుగే చక్కగా రాదు కానీ ఇంగ్లీష్ ఒకటి. నేనా? నేను మనిషిని. ఓ మనిషా? మనిషే, నీ పేరేంటిదని అడుగుతాను. నా పేరా చిలక. చిలికనా? అదేం పేరు ఎలుక లెక్క? ఆడు మా బామ్మడిది, ఆయనకేం తెలియదు. మీ పేరు మస్తున్నదండి. చిన్నప్పుడు పలక అంటే సంబరం అయింది, ఇప్పుడు మీ పేరు సిల్క అంటే సంబరం అవుతుంది. ఊరి కనబడితే చాలు అడ్డమైన మాటలు అల్లుకపోతాడు. అవునా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవు కానీ మీరు ఏడికి వెళ్ళొస్తారు? నేనా? లండన్ నుంచి వస్తాను. ఏంది లండన్ నుంచి వస్తానా? మరి నీ చేతుల లోటేది? ఏంది లోటనా? ఆయన చెప్పేది మనం పోయి లండన్ గురించి కాదు, వేరే దేశం లండన్ గురించి. అవు కానీ మీరు ఎవరింటికి వచ్చిర్రు? చెప్తారు, చెప్తే నా ఇంట పడదామానా? మా బావ ఇంట్లో వంట చేసడానికే తంటాలు పడతాడు, ఇక నీ ఎంట పడతాడా? అరే బామ్మడి, నీకు దండం పెడతా, నువ్వు ఆగరా. దండం కాదు, వీడికి పిండం పెట్టు, ఇప్పుడు అవుతాడు. మా బావనే బల్బు పట్టున్నాడు అనుకున్నా, నేను కూడా మోర బాగానే ఉంది కదా. సరే నేను పోతున్నా. అయ్యో ఆగుర్రి పోగుర్రి, ఇంకొద్ది చెప్పుండుర్రి. సపడే రాడు, నిన్నేవాళ్ళు ఆపినట్టు జరుగుర్రి, నేను పోతా అనబడుతుంది. మరి ఎందుకు ఆపారు? తిన్నదారు కాపిరా? అయ్యే పలకగారు, చిలక గారు ఒక్క నిమిషం. మా మెదడు కొద్దిగా మోకాళ్ళలో ఉన్నది, మీరు ఏమనుకోకుర్రి. అరే ఏం మాట్లాడుతున్నారో, నువ్వు ఎందుకు వచ్చినవరా? చిలక
అబ్బా ఒక్క నిమిషం చిల్క చిల్క చిల్కని పడిద్దా అనుకున్నా పడకుండా పోతుంది గారు ఇప్పుడు ఓ కాలు చేయి అడ్డం పెట్టపోయారు బాబా అదే వాడు. ఇద్దరు తగ్గించుకోరా నువ్వు. అరే బామ్మడి మీ అక్క అట్లా వెనక తిరిగి చూస్తే ఇప్పుడే చచ్చిపోయిన మంచిగా అనిపిస్తుందిరా. సావు మరి పిడబోతుంది. అరే బామ్మడిది పీడ కాదు సత్తే గొడవై పడతావు. చంపిన గారికి మాసాలు బావా నాకు బాగా ఒత్తుకొస్తాను పోదంపా ఆగతట్లేదే. సరే బా నడు. గట్టు కాదు గాలన్నది కాదు కీలన్నది. ఏ సిల్క మై పిరాత పారా ఈయన పోయేటట్టున్నావు. అగా పట్టుకోరా పాయింట్లోనే. చిలక ఓ నా చిలక. ఏంది చిలకనా? ఆ నువ్వు సిల్కవే, నువ్వు నా రామ సిల్కవు. సిల్క సిల్క. ఆ, అదేం పిలుచుడు కొత్తగా చిలక అని? నిన్నెవడు పిలిచిండే చిలక అని? నా చిలక గుర్తుకొచ్చి ఏదో అట్లా పిలిచిన. ఏంది ఏమో బీర్పోయి వస్తున్నావు, ఏం మాట్లాడతలేవు? ఆహా ఏం లేదే, నిన్నే వెళ్తానా. ఎర్ర సీర కట్టుకున్న సిల్కోలే మస్తున్నది నా సిలక, రామ సిలక. ఇంకేం సిలకలు ఉంటాయి? అన్ని సిలకలు నువ్వే. చిలకలేదు పిలకలేదు కానీ ముఖం కడిగినావా? చాయ్ తీసుకురావన్నా? ఆ తీసుకురాపో. నీ అబ్బా ప్రేమ కొద్ది మాట్లాడదాం అంటే కోపం కొద్ది దొరుకుతావిందే. కుర్రకుంటే ఏం చేయాలి నువ్వు చేసే పనులకి? నేనేం చేసిందే? ఓ రాత్రి చేసిన పనికి అంటానవా? ఏ ఊకో, నీకెప్పుడు అదే ధ్యాస. మరి ఇంకేందే? పండు మంటనేమో 10 దాకా వంటావు, ఇంట్లో పని చేయమంటేనేమో శాత కాదు, కళ్ళు తాగమంటేనేమో ఇంట్లో కాలు నిలవది. ఛీ నీతో ఎట్లే కాలో ఏమో నేను. కళ్ళు అంటే కన్నతల్లి లెక్కనే, అందుకే కాలు నిలవాయి. ఇక పని అంటావా అది శని లెక్క, ఎక్కువసేపు సేపుది కాదు. అయ్యో అవునా బావా, లోపలికి రావా, నీకు ఒకటి ఇస్తా. అవునానే? పా, నాకు కూడా ఆ పని అంటే బాగా ఇష్టం. నిలబడి చూస్తానంది పా. అదే సరిపా అదే అదే నీకు వాడికి పని చేయమంటే ఒళ్ళం కదా కానీ కళ్ళు కావాలి, కమ్మగా అండి పెట్టుడు కావాలి. నువ్వైతే ఇంటికి రాపోతాత, నీ సంగతి చెప్తా నేను. లోపల రాని పుల్లు పుల్లు కొట్టింది. ఇప్పుడు మళ్ళా పోతే మళ్ళా కొడుతుంది. నేను ఇంటికి పోవాలి ఇప్పుడు. అబ్బా మళ్ళా కనబడ్డది అసలు. దీన్ని ఎట్లయినా తీసి పడేయాలి అలా. హలో చిలక గారు, ఐ మీన్ క్యారెట్, మనం మళ్ళా కలిసినాం. మనం మళ్ళా కలిసి పక్కన పెట్టు గాని ఈ బట్టలేంది గిట్ల చిరిగినాయి? ఎవరన్నా గొట్టిల్లా? ఏ నన్ను ఎవరు కొట్లే. ఓహో గివి చూసా, ఇది మా ఊళ్ళో లేటెస్ట్ ఫ్యాషన్. ఇది ఫ్యాషన్ లెక్క లేదు, ఎవరో కుక్కను కొట్టినట్టు కొట్టిర్రు అనిపిస్తుంది. ఏ అదేం లేదు, నా బట్టలన్నీ ఇట్లే ఉంటాయి స్టైల్ గా. అయితే గాని గిన్నె ఎండలా నువ్వేడు పోతాను సిల్క? నేనా సోప్ కోసం షాప్ కు పోతున్నా. పైసా బసిల్క కాదు, బట్టల సబ్బు. ఓ నీ బ్యూటిఫుల్ సిగరెట్ ఈట సబ్బా? అయితే ఇప్పటిసరి నేను సంత సబ్బు అని చేసి నేను కూడా ఈట సబ్బే వాడతా. నేను ఈట సబ్బు అన్నది నేను పెట్టుకోవడానికి కాదు, బట్టలు ఉతకడానికి. అయినా గిన్నె ఎండలో నువ్వు బట్టల సబ్బు కోసం పోతే
నా గుండె మండుతాంది. అబ్బో, నా మీద ప్రేమ బాగానే ఉన్నది కదా, నా గురించి బానే ఆలోచిస్తాను. చిలక ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, నీ ప్రేమలో పడి నేను అయ్యా కోతి, నీ వల్లే పోయింది నాకున్న మతి. నువ్వు ఆపుకుంటే పగులుద్ది నీ మూతి. సరే నేను పోతా, లేట్ అయితే మా అక్క తిడుతుంది. ఆవు పోదు గాని నువ్వు ఎవరింటికి వచ్చినావు? రజిత వాళ్ళ ఇంటికి. రజిత మాకు అక్క అవుతుంది. రజితనా? వాళ్ళ ఇంటి పేరేం పేరు? మొట్టే రజిత. సంకల బిల్లు పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు అయిందా పడి. మొట్టి రజితాలు ఇల్లు మా ఇంటి పక్క పొట్టే. సరే నేను పోతాను. సరే ఇక మనం రోజు కలుసుకుందాం. బావా నిన్న కొట్టినావు, ఇలా దగ్గరికి వస్తాను, మళ్ళీ గిట్లా కొడతావైందే. ఏ ఊకో బావా, అదంటే నిన్న మళ్ళీ ఎందుకు కొడతా ఎప్పు గట్లా. అబ్బో చాలు గాని అసలు ముచ్చటేందో చెప్పు. బావా రేపు మన పెళ్లి రోజు కదా, ఇంతకి నాకు ఏం గిఫ్ట్ కొనిస్తున్నావు? గిఫ్టా? నీకు గా రోడ్ మీద ఉన్న బంగారం షాప్ తెలుసు కదానే? తెలుసు తెలుసు బావా, అక్కడికి ఇట్లా రమ్మంటావా? బంగారు చైన్ ఏమన్నా కొనిస్తావా? హలో హలో మేడం, నేను చెప్పేది మొత్తం నేను. బంగారం షాప్ లో షైన్ ఇప్పిస్తా అంటలేను. ఆ బంగారం షాప్ ముందట బజ్జీల బండి ఉన్నది. సాయంత్రం రా, నీకు ప్లేట్ బజ్జీలు తినబెడతా. చాలా ఒక ప్లేటు 2 ప్లేట్లు తింటావా చెప్పు. రామ రామ, నిన్ను అడిగినా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. కొట్టుకోపో, నిన్నే కూడా ఆపుతాను. ఇగో నేను కూర ఏం అంటలే, పక్కింటి రైస్ తక్కువ ఉంది కదా, వాళ్ళ ఇంటికి పోయి కూర అట్టుకొచ్చుకో. నేను పనికోతున్నా, అర్థమైందా? ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసినవే. కొడితే గాని గుండెలు పిండేసి ముచ్చట చెప్పినవే. రజిత మా యార సిలక, ఓ నా సిలక. రసక్క, ఓ రసక్క, ఉన్నావా? ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. అబ్బా, పాలిస్టర్ చీర కట్టుకున్నా పార్వతి లెక్కున్నావు. అయినా నువ్వేంది ఇట్లా వచ్చినావు? అయితే ఇంకెళ్ళి ఏ ఆపు, నీకు అన్ని జోకులే. అసలు నువ్వు ఏ పని మీద వచ్చినావు అని అడుగుతానా? ఇంత కూరేసితో నచ్చిన చిలక. కూరేం వండలే, చింతకాయ తొక్కున్నది, ఏసేనా? చింతకాయ తొక్కేంది, నీ చేత ముక్కులో పక్కిచ్చిన మామిడికాయ తొక్క అవుతుంది. నువ్వు గాని అయితే గాని మీ అక్క రాస్తున్నదా? లేదు. అయితే పా ఇంట్లో పోయి మాట్లాడుకుంది. నువ్వు ఇంట్లోకి ఎందుకు? ఏదున్నా ఇన్నే మాట్లాడుతున్నావు. ఏడైతే ఏంది, నువ్వు మాట్లాడితే చాలు. ఇగో చిలుక, నేను ఏదున్నా మొక్క మీద అని చెప్తా. సరే చెప్పు. అహో, ఏంది మీదికి వస్తాను ముద్ది అన్నా? ఏ మొద్దు మొక్కపడా, నువ్వే కదా అన్నావు ఏదున్నా నీ ముఖం మీదనే చెప్తా అని. అయ్యో, నేనే ఎడ్డంటే నువ్వు నాకనే పెద్ద ఎడ్డిదాని లెక్కున్నావేదే. సరే గాని ముచ్చటెందుకు చెప్పు. నేను ఫస్ట్ టైం నిన్ను చూసుతానే లవ్ లో పడ్డా. ఇగో చిలక, మా ఇంట్లో ఉన్నది పెనం, నువ్వే నా పానం. అబ్బో, నీకు ప్రాస డైలాగులు బానే రాసిండు. చిలుక, నీకు నేను ఇష్టమా కాదా చెప్పు. ఇష్టం అంటే ఇంటికి, కష్టం అంటే కాటికి. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నీకు పెళ్ళైందంట కదా, మా అక్క చెప్పింది నాకు. చిలుక, నాకు పెళ్ళైనా కానట్టే, అది నాకు అసలే నచ్చదు. నువ్వే నచ్చుతావు. అవునా? చిలుక, నేను సిగ్గిడ్చి అడుగుతానా, నువ్వు నన్ను లగ్గం చేసుకుంటావా? పగ్గంతో కట్టేసిన నా మనసుని లగ్గం చేసుకుంటా అని చెప్పి అడిగితే నేను కాదంటానా? కళ్ళకి అద్దుకుంటా. అయ్యో, అయితమే గాని మనం లగ్గం ఎట్లా చేసుకుందాం? ఎట్లా చేసుకుందాం అంటే ఏంది, ఇలా సాయంత్రం పార్టీ చేసుకుందాం. ఇవాళ సాయంత్రమా? సరే. ఈ గాజులు బంగారే?
కాదు. కాదా ఎట్లా? ఇగో ఇంట్లో ఏమైనా 5-10 ఉంటే పట్టుకరా సరేనా? నేను కూడా మా దోస్తులలో ఉంటే అడిగి తీసుకొస్తా. సరే సాయంత్రం మర్చిపోకు. సరే బాయ్. అదే ఇంత టైం అయింది, ఇది అత్తలేదేంది? కాలు చేతులు అనుకుతానేందిరా, నా ఇంటి గుద్దొచ్చిన అయిపోయారా అచ్చరు కొడుకు. నీ ఎవరు లేచిపోవడం అంటే గింత టెన్షన్ ఉంటుందా? జర 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 రాయే, నీకు దండం పెడతానా సిల్కా, రాయే సిల్కా. అబ్బరు కొడుకు అత్తంది అత్తంది అత్తంది. అగో చేతిలో గంట పెద్ద కవర్ పట్టుకొస్తాను నేను, అంటే దాని 2 పైసలు కావచ్చు. కమల్గా నీ లైఫ్ సెట్రా సిల్కా. దా ఏంటిది సిల్కా, పైసలా? కాదు. మరి ఇంకేంటి? పైసలు కాకుండా ఇంకేం తెచ్చినావు? ఇదేందే అన్నం గిన్నె కూర గిన్నె పట్టుకొచ్చినావు? అదా, మనం బండి మీద పోతా అంటే మధ్యలో ఎక్కడ ఆకలేసింది అనుకో, తినచ్చు కదా అని తీసుకొచ్చిన. నీ తెలివి తెల్లారినట్టున్నది. లేట్ అవుతుంది. ఏయ్ ఏంది తిడతాను? నువ్వు తిడతా నేను రా అని చెప్తాను. అరే తింతగా నువ్వు రాయే. పైసలు పట్టుకురమ్మంటే అన్నం కూర పట్టుకొచ్చినావు. పైసలు లేంది ఏ నుంచి తెమ్మంటావు? సరే తి పోదాంపా. పోంగా గా హనుమాన్ గుడి దగ్గర ఆపు, కొబ్బరికాయ కొట్టి పోదాం. మనం ఏమైనా 10 మంది పెళ్లి చేసుకుంటాను? అరే లేచిపోయి పెళ్లి చేసుకుంటాను. కొబ్బరికాయ కొడతా, కొబ్బరికాయ కొడతా. అయ్యో మర్చిపోయినా. మర్చిపోయి మానంది, దాని తర్వాత నా పానంది. ఎక్కువ పోదాం. అగో నెట్టుతానవేంది? నీకు బండి నడపరాదా ఏంది? నాకెందుకు నడపరాదు, బండిలో పెట్రోల్ లేదు. మరి ఏం ఆలో చేసినావు? ముందు చూసుకోవద్దా పెట్రోల్ ఉన్నదా లేదా అనేది? కొట్టిద్దామంటే బంక్ లో పెట్రోల్ లేదట, అన్ని బంకులు తిరిగొచ్చిన. ఆపు ఆపు ఆపు. మళ్ళీ ఏమైంది? మా అక్క వీడియో కాల్ చేస్తోంది, ఎత్తనా? ఎత్తు ఎత్తి ఈ తోట చూపెట్టు. ఇగో ఈ బండి నెంబర్ కూడా చూపెట్టు. నన్ను చూపెట్టు, హాయ్ చెప్తా సరేనా? ఒక్క చేసింది ఎక్కుతానా? పోనీ. అయ్యో ఓయ్ ఓయ్ ఏంది సిల్కా? కవర్లా చారున్నది, కొంచెం మెల్లగా పోనీయవా, కింద పోతుంది. సిల్కా నువ్వు ఇప్పుడు సపరేట్ కూసలే అనుకో, తొక్కున్నది అక్క ఫోన్ చేసి తొక్క సారున్నది నీ అప్పలు నాకే దొరికింది గంట. ఏందే బండి పోతలేదు? ఏం లేదు సరిపా, ఈ బుజ్జికి లిఫ్ట్ కావాలంటే ఇస్తానా. బావా నువ్వు ఎంత కవర్ చేసినా అక్క నమ్మది. మీ ఇద్దరు లేచిపోయే విషయం అక్కతో చెప్పినా. నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RLR టాలీవుడ్ ఫిల్మ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. పక్కబండి గంట ఉంటుంది, గట్టి కొట్టండి. బాయ్ బాయ్.